హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోని క్లిక్ చేసినట్లయితే అస్సలు మర్చిపోకుండా ముందు ఆ వీడియోస్ని చూడండి, ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. నకాట్సు సానో తన బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి సానోకి అసలు నిజాన్ని చెప్పేస్తాడు. తను ఒక అబ్బాయి, ఆశ కూడా ఒక అబ్బాయి అయినా సరే తనకి ఆశ అంటే ఇష్టమని. సానో కూడా నకాట్సు ఏదో జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. ఈ విషయం గురించి పెద్దగా ఏమీ పట్టించుకోడు. ఆ తర్వాత నకాట్సు ఆశ దగ్గరికి వెళ్ళి ఆశతో జాలీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సానో వాళ్ళిద్దరిని అలాగా జెలసీతో చూస్తూ ఉంటాడు. ఇవాళ ఈ స్టూడెంట్స్ అందరి యొక్క క్లాస్ టీచర్ చేంజ్ అవ్వబోతున్నాడు. నకాట్సు ఎప్పట్లానే వచ్చిన కొత్త వాళ్ళందరినీ కూడా ఏడిపించడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అప్పుడే డైరెక్టర్ అక్కడికి వచ్చి మీ క్లాస్ టీచర్కి ఒంట్లో బాగాక కొన్ని రోజులు సెలవులు తీసుకున్నాడు, అతనికి బదులు ఒక కొత్త సబ్స్టిట్యూషన్ టీచర్ని మేము అపాయింట్ చేశాము అని కొత్త టీచర్ని ఇన్వైట్ చేస్తాడు లోపలికి. ఇతని పేరే కితాహోమా. టీచర్ వచ్చి రాగానే మ్యాగజైన్లో ఉన్న 4 పిక్చర్స్ని చూసి ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు, నెక్స్ట్ టైం ఏ స్టూడెంట్ అన్న ఇలాంటి పనులు చేయడం చూసానంటే వాళ్ళని సస్పెండ్ చేయించేస్తానని ఒక వార్నింగ్ని ఇస్తాడు. నకాట్సు ఫుట్బాల్ని గట్టిగా కాలుతో తంతాడు. జస్ట్ మిస్లో టీచర్ అయితే ఫుట్బాల్ నుంచి తప్పించుకుంటాడు, కానీ ఆ బాల్స్ ఇంకా ఆ గిన్నె కూడా వచ్చి డైరెక్టర్ పైన పడతాయి. అందరూ నవ్వుతూ ఉంటారు. టీచర్ చాలా సీరియస్ ఫేస్ని పెట్టి ఇదంతా చేసింది ఎవరో మర్యాదగా చెప్తారా లేదా అని అడుగుతాడు. నకాట్సు వెంటనే ఇదంతా తానే చేశాడు, జస్ట్ జోక్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా, మీరెక్కడ టీచర్ అండి బాబు అని అంటాడు. నా పేరు నకాట్సు, నాకు సాకర్ ఆడడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఏదో ఒక రోజు మన కంట్రీని రిప్రజెంట్ చేస్తానని చెప్తాడు. నకాట్సు సరే, ఇక పైనుంచి నేను నిన్ను బాగా గుర్తుపెట్టుకుంటాను, నువ్వు నా బ్లాక్ లిస్టెడ్ లిస్ట్ లోపలికి వచ్చేసావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టూడెంట్స్ అందరూ హాస్టల్లో కోతిలాగా గెంతుతూ ఉంటే నకాట్సు ఇంకా ఆశ అక్కడికి వచ్చి రేపటి నుంచి మన ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి, మీకు అసలు భయమే లేదా అని అంటే ఎగ్జామ్స్ వాటి గురించి మేము అసలు పట్టించుకోము, ఏదో ఒకటి రాసి వచ్చేద్దాంలే అనుకుని అందరూ కూడా గెంతులేస్తూ ఉంటారు. అప్పుడే డైరెక్టర్ వాళ్ళందరి దగ్గరికి వచ్చి రాబోతున్న మిడ్ టర్మ్ సెలబ్రేషన్స్ గురించి చెప్తాడు. ఈ సెలబ్రేషన్స్లో ఏ టీం అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఫ్రీ ఫుడ్ దొరుకుతుందని చెప్తాడు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పర్ఫార్మెన్స్లో ఏ టీంకి ఆ టీం గెలవాలని చాలా పట్టుదలతో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. అసలు ఇలాంటి స్కూల్ని నేను ఎప్పుడు చూడలేదు. రోజుకొక కాంపిటీషన్ని ఆ డైరెక్టర్ తీసుకొని వస్తాడు. వీళ్ళు ఇంకా జాలీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి స్కూల్ మన ఊర్లో కూడా ఉంటే చాలా బాగుండేది. నకాట్సు ఇంకా ఆశ ఇద్దరు దద్దమ్మలు కూడా కష్టపడి కూర్చొని చదివేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ బుర్రల్లోకి ఏమీ ఎక్కట్లేదు. అప్పుడే సానో ట్రైనింగ్ పూర్తి చేసుకొని రూమ్ లోపలికి వస్తాడు. ఆశ సానోతో చెప్తుంది, నువ్వు ట్రైనింగ్ మాత్రమే కాదు రేపటి ఎగ్జామ్స్ కోసం కూడా చదవాలని. కానీ సానో వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు మీరు ఏం చదువుతున్నారో చూస్తాను ఏది అని వాళ్ళ చేతిలో నుంచి పేపర్ని లాక్కుంటాడు. మీరు రాసిన ఆన్సర్స్ అన్నీ కూడా తప్పే అని ఒక్క క్షణంలో చెప్పేస్తాడు. అంటే సానో ఆటకి ఆట, పాటకి పాట, ఇంకా చదువుకి చదువు అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగే ఒక ఎక్సలెంట్ స్టూడెంట్ అని అర్థం. ఆ తర్వాత సానోని అక్కడి నుంచొని వీళ్ళిద్దరితో కూడా చదివిస్తూ ఉంటాడు. నకాట్సు చదువుతూ నిద్రపోతాడు. సానో వాడిని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వాడి నెత్తి మీద ఒకటి పీకి చదవరా, ఎందుకు పడుకుంటున్నావు, రేపే ఎగ్జామ్ అని గుర్తు చేస్తాడు. నకాట్సు భయపడిపోయా, నేనేమి పడుకోవట్లేదు, నాకేమి నిద్ర కూడా రావట్లేదు, ఇప్పుడు చూడు ఎలా చదువుతానని మళ్ళీ చైర్లో కూర్చుంటాడు. 5 నిమిషాలు కూడా అవ్వ మళ్ళీ కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇవాళే వాళ్ళ ఫస్ట్ ఎగ్జామ్, అందరూ కూడా అల్లాటప్పగానే చదివి ఉంటారు కాబట్టి అందరూ కూడా ఎవరు బాగా రాయర్లే అన్న కాన్ఫిడెన్స్లో కూర్చుంటారు ఎగ్జామ్ హాల్లో. నకాట్సు ఇవాళ నేను 100 out of 100 తెచ్చుకుంటాను చూడు అని తనలో తనే అనుకుంటే వెనక నుంచి సానో మాత్రం రాత్రంతా నిద్రపోయినోడే 100 తెచ్చుకుంటాడంట. మరి చదివిన వాళ్ళకి 50 ఎలా వస్తున్నాయో అని నకాట్సు పైన ఒక కౌంటర్ వేస్తాడు. ఇదే టైంకి ఒక చిన్న పేపర్ ముక్క బయట నుంచి ఎగురుకుంటూ వచ్చి నకాట్సు డెస్క్ పైన పడుతుంది. నకాట్సు వెనక్కి తిరిగి సానోతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి తను ఆ పేపర్ని పెద్దగా అబ్జర్వ్ చేసి ఉండడు. ఆ పేపర్ అలాగే నకాట్సు ఆన్సర్ షీట్ కింద ఉంటుంది. యాక్చువల్లీ ఆ పేపర్ నిండా కూడా ఫుల్గా ఫార్ములాస్తో నిండిపోయి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నకాట్సు ఇంకా ఆ పేపర్ని గమనించడు. తన ఎగ్జామ్ని రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే టీచర్ అక్కడికి వచ్చి నకాట్సు ఆన్సర్ స్క్రిప్ట్ కింద ఉన్న ఆ స్లిప్ని అయితే అబ్జర్వ్ చేస్తాడు. నకాట్సుకి ఇంకా ఈ పేపర్కి అసలు ఎటువంటి సంబంధం లేదు, ఈ పేపర్ నాది కాదు, ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అయినా కూడా టీచర్ నకాట్సు మాటలు వినిపించుకోకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నన్ను ఒకసారి వచ్చి కలవమని చాలా సీరియస్గా చెప్తాడు. నేనేమి చీటింగ్ చేయలేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదు, ఎప్పుడు కూడా నాకు ఎగ్జామ్లో ఎంత వస్తే అంతే రాసి వస్తాను, ఆఖరికి ఫెయిల్ అయినా కూడా నేను పెద్దగా పట్టించుకోను అని చెప్తూ తన గురించి తను చెప్పుకుంటూ ఉంటే ఆ టీచర్ మాత్రం దొరికిందే ఛాన్స్ కాబట్టి నకాట్సుని బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లక్కీలీ అక్కడే స్కూల్ డైరెక్టర్ కూడా ఉంటాడు కాబట్టి అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ చేసుకుందరు, ప్రస్తుతానికి నకాట్సుని వెళ్ళిపోనివ్వండి అని చెప్పి నకాట్సుని రూమ్ నుంచి బయటికి పంపిస్తాడు. నకాట్సు రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా టీచర్ ఏంటి ఇంతటితో అంత అయిపోయిందని అస్సలు అనుకోవద్దు, నేను ఈ సిచ్యువేషన్ని అంత ఈజీగా చేజారిపోనివ్వను, నీ అంతు చూసేంత వరకు నేను దీన్ని అస్సలు మర్చిపోనని చెప్తాడు. నకాట్సు తన ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చేస్తాడు. అందరూ ఏమైంది అని కంగారుగా అడుగుతారు. అప్పుడే
శానో నకాట్సు కోసం ఒక నోట్స్ని తీసుకొని వస్తాడు. ఆశ చెప్తుంది, శానో నీకోసమే ఈ నోట్స్ని మొత్తం ప్రిపేర్ చేశాడు, ఇది రేపటి ఎగ్జామ్ కోసం నోట్స్ అని చెప్పింది. నకాట్సు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిన్ను ఒక్కసారి హక్ చేసుకోవచ్చా ప్లీజ్ శానో అని అడిగితే శానో నో అని అంటాడు. నువ్వు నో అంటే మాత్రం నేను వదిలేస్తానా, నా కోసం నోట్స్ తయారు చేసావు కదా, ఈ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళి శానోని గట్టిగా హక్ చేసుకొని బాధపడతాడు. అందరూ వాళ్ళ డార్మెటరీ రూమ్స్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆశ వన్ లాస్ట్ టైం ఆ టీచర్ని ఎందుకో అలా చూస్తూ ఉంటుంది. టీచర్ కూడా స్టూడెంట్స్ అందరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే టీచర్ని కలవడానికి డాక్టర్ అయితే వస్తాడు. చూడ్డానికి బాగానే ఉన్నావు కానీ నీ స్పెక్ట్స్కి కొంచెం దుమ్ము అంటుకుంది అనుకుంటా, 1 minute నేను ఆ దుమ్ముని క్లీన్ చేసేస్తాను, అప్పుడే నీకు ఈ స్టూడెంట్స్ అందరినీ ఏ యాంగిల్లో చూడాలో అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు వాళ్ళందరితో బిహేవ్ చేస్తున్న పద్ధతి నాకు అసలు ఏమాత్రం నచ్చలేదని కాస్త జాగ్రత్తగా ఉండమని ఒక వార్నింగ్ ఇచ్చి డాక్టర్ అయితే బయటకు వెళ్ళిపోతాడు. కానీ డాక్టర్ వార్నింగ్కి కూడా ఈ టీచర్ అస్సలు భయపడినట్టుగా అయితే మనకి కనిపించట్లేదు. టీమ్ 1 ఇంకా టీమ్ 3 ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్లో బిజీగా ఉంటారు. టీమ్ 2 దొంగతనంగా వాళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ని దూరం నుంచి చూస్తూ ఎంత దరిద్రంగా చేస్తూ ఉన్నారో, వీళ్ళకన్నా మనమే బాగా పర్ఫామ్ చేస్తామని వాళ్ళపైన జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇన్ని జోకులు వేసుకొని అందరు నవ్వుకుంటూ ఉన్న నకాట్సు మాత్రం దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఒక్కొక్కరు వాళ్ళ ఐడియాస్ని చెప్తూ ఉంటారు. కానీ నాన్బాకి ఎవరి ఐడియా అస్సలు నచ్చట్లేదు. అప్పుడే ఆశకి ఒక తెలివైన ఐడియా వస్తుంది. నకాట్సుని తీసుకొని వాడికి ఒక యూనిఫామ్ వేసుకొని తీసుకొని బయటికి వస్తుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటారు. నకాట్సు ఇంకా బాధగానే ఉంటాడు. ఆశ తన మూడ్ని నయం చేసి, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అందరం కలిసి ఎలా హ్యాపీగా పర్ఫామ్ చేయగలుగుతాము, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలని చెప్తుంది. నకాట్సు కూడా వాళ్ళందరితో కలిసి పాడడానికి సిద్ధమవుతాడు. ఆశ హెడ్ ఫోన్స్ని పెట్టుకొని కళ్ళు మూసుకొని మ్యూజిక్ వింటూ ఉంటుంది. నకాట్సు దాని ఎదురుగానే కూర్చొని ఆశ నన్నే ఇష్టపడుతుంది అనుకుంటా, నేనేమి టెన్షన్ పడక్కర్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. వాడిలా చేస్తూ ఉన్నప్పుడు శానో వెనక నుంచే నుంచొని చూస్తూ ఉంటాడు సైలెంట్గా. నేను జెండర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటా, ఆశని కొంచెం ఫోర్స్ చేస్తే చాలు వాడు నా లవ్ని యాక్సెప్ట్ చేసేస్తాడని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు వాడిలో వాడే. అదే తింగరతనంలో వెళ్ళి ఆశకి ఒక ముద్దు కూడా పెడదాం అనుకుంటాడు. కానీ శానో కరెక్ట్ టైంకి వచ్చి నకాట్సు తలపైన ఒకటి పీకుతాడు. వెంటనే నకాట్సు అన్కాన్షియస్ అయిపోతాడు. శానో నకాట్సుని తీసుకొని వెళ్ళి కింద పడుకోబెడతాడు. ఆశ కూడా కళ్ళు తెరిచి వీడికేమైందని అడిగితే, ఏముంది ఎగ్జామ్స్ అంటే చాలు నిద్ర వచ్చేస్తుందని కవర్ చేస్తాడు. ఇవాళే వాళ్ళందరి లాస్ట్ టెస్ట్ అయి ఉంటుంది. టెస్ట్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత టీచర్ నకాట్సు దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి, నువ్వు నా క్యాబిన్కి రా అని అడుగుతాడు. నకాట్సు నేనేమి చేయలేదు, నేనెందుకు రావాలి అని అన్నా కూడా ఆ టీచర్ నకాట్సుని ఫోర్స్ చేయడంతో తను ఇంకా వెళ్ళక తప్పదు. ఆశకి కొంచెం టెన్షన్ పెరిగిపోతుంది. నకాట్సు ఆశని కొంచెం కాన్ఫిడెంట్గా ఉండమని, ఏమీ కాలేదు నేను తప్పు చేయలేదని నీకు తెలుసు కదా, కాన్ఫిడెంట్గా ఉండు అని చెప్పి తను కూడా కాస్త మోటివేట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆశ ఒక మెషిన్ని తయారు చేసి ఆ ఫార్ములా షీట్ ఎవరిదో అసలైన చీటర్ని పట్టుకోవాలనుకుంటుంది. నకావ్ ఈ మెషిన్ని యూస్లెస్ అని చెప్తాడు. సో ఆ మెషిన్ ముందు నకావ్ని నేరస్తుడిగా నిందిస్తుంది. టీమ్ 1 వాళ్ళందరూ కూడా ఆశని అడుగుతారు, నువ్వు ఎందుకు మా అందరినీ టార్గెట్ చేస్తున్నావు, అయ్యుండొచ్చు కదా నకాట్సుని ఆ ఫార్ములా షీట్ తయారు చేసుకొని చీట్ చేయడానికి ట్రై చేయొచ్చు అని. టీమ్ లీడర్స్ తర్వాత నకాట్సు కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తారు. నకాట్సు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. ఆశ ఏం లేదని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ నకాట్సు కోసమే తను ఇదంతా చేస్తుందని తెలిస్తే నకాట్సు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి తను కవర్ చేస్తూ ఉంటే, టీమ్ 1లో ఒకడు మాత్రం నువ్వు చేసిన తప్పుకి ఆశ మా అందరినీ నిందిస్తుంది. నువ్వు తప్పు చేసావని ఒప్పేసుకోవచ్చు కదా, నువ్వే తప్పు చేసావని ఇక్కడ మా అందరికీ తెలుసని నకాట్సునే తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆశకి బాగా కోపం వస్తుంది. నకాట్సుకి విషయం అర్థమవుతుంది. అందుకే ఆశ తరపున తను సారీ అడుగుతాడు అందరికీ. ఆశ నకాట్సు వెనకాల వెళ్ళి, నేను ఇదంతా నీకోసమే చేద్దాం అనుకున్నాను సారీ అని అంటుంది. నకాట్సు ఏమీ పర్లేదు, నేను తప్పు చేయలేదు కదా, ఎలాగైనా ఈ కేసుని నేనే ఒక డిటెక్టివ్ లాగా సాల్వ్ చేస్తానులే, నువ్వు దీని గురించి ఆలోచించుకు, నువ్వు స్టడీస్ పైన మాత్రమే ఫోకస్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. నోటీస్ బోర్డ్ పైన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ ని చూసుకుంటూ ఉంటారు. అందరూ చాలా హ్యాపీగానే ఉంటారు. నకాట్సుని చీటర్ అని పిలిచి, నీ రిజల్ట్ ఎంత, నీకెన్ని మార్క్స్ వచ్చినాయని అడిగితే తనకే క్లాస్లో లాస్ట్ ర్యాంక్ ఇంకా అన్ని సబ్జెక్ట్స్లో 0 మార్క్స్ పడిపోయి ఉంటాయి. ఆ పరమ చెత్త టీచరే కావాలని ఇదంతా చేయించి ఉంటాడు. అందరూ కూడా నకాట్సుని ఏడిపించేలా మాట్లాడతారు. కానీ నకాట్సు లోపల ఎంత బాధపడుతున్నా బయటికి మాత్రం నవ్వుతూనే వాళ్ళందరితో మాట్లాడుతూ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. టీమ్ 1కి ఎప్పుడు అందరికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి. టీమ్ 1 ఇప్పుడు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరి స్టూడెంట్స్ కూడా అక్కడే నుంచొని చూస్తూ ఉంటారు. అప్పుడే టీచర్ అక్కడికి వచ్చి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది స్కూల్ అనుకుంటున్నారా లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నారని వాళ్ళందరి పైన అరుస్తాడు. డైరెక్టర్ దానికి మెల్లగా సమాధానం ఇస్తాడు, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని. ఏంటి మీ మొహాల్కి వచ్చిన దరిద్రమైన మార్క్స్ కోసం కూడా మీరు ఇంకా పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్లని తిరుగుతూ ఉన్నారు, మూసుకొని అందరూ వెళ్ళి చదువుకోండి అని వాళ్ళందరిపైన అరుస్తూ ఉంటాడు. మేమెందుకు ప్రాక్టీస్ని ఆపాలని నాన్బా టీచర్ని అడుగుతాడు. ఓహో నువ్వేనా నాన్బావి, ఇప్పటి నుంచి నువ్వు కూడా నా బ్లాక్ లిస్టెడ్ లిస్ట్ లోపలికి వచ్చేసావు, నిన్ను కూడా ఫెయిల్ చేయించడం నా బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. నాన్బా నేనేం నీకు సర్వెంట్ని కాదు, నేను ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అని టీచర్తో ఆర్గ్యూ చేస్తూ
చేస్తూ ఉంటాడు. టీచర్కి నాన్బా యొక్క యాటిట్యూడ్ అస్సలు నచ్చదు. సరే సరే చూద్దాం, నువ్వో లేదో నేనో ఇంకొక సంవత్సరం కూడా ఇదే స్కూల్లో చదవాలని ఉందా ఏంటి అని అడిగితే నాన్బా ఆఖరికి టీచర్కి కాస్త భయపడి టీమ్ 2 మెంబర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అకిరా డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ అంత సడన్గా అకిరాని చూసి అకిరా మొహానికి ప్లాంక్ నేసి గట్టి కొడతాడు. అకిరాకి దెబ్బ తగిలిన ఏమీ పర్లేదు. స్టూడెంట్స్ అందరూ ఏంటి పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేయట్లేదా? అందరూ ఈ మధ్య చదువులు పురుగుల్లాగా అయిపోతున్నారు, ఏమైంది వాళ్ళందరికీ అని అడుగుతుంది. అదంతా పక్కన పెట్టు, కానీ నీకు స్టూడెంట్స్తో పని ఏంటి అని అంటే, నేను వాళ్ళ కోసం ఇప్పుడు ఒక ఆల్బమ్ ఫొటోస్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళందరి పిక్చర్స్ కావాలని అడుగుతుంది. ఆ తర్వాత డాక్టర్ పైన తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పే వెళ్ళి డాక్టర్కి ఒక ముద్దు కూడా పెట్టేస్తుంది. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ ఎనిమీస్ యాక్చువల్లీ ఒకప్పుడు లవర్స్ అనమాట. అంటే బోత్ సైడ్ లవర్స్ ఏమీ కాదు. అకిరా ఇంకా డాక్టర్ ఇద్దరు కూడా కాలేజ్ ఫ్రెండ్స్. అకిరాకి అప్పట్లో డాక్టర్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో డాక్టర్ వెనకాల పడిన బ్యూటీ ఇంకెవరో కాదు, అకిరానే అయి ఉంటుంది. కానీ డాక్టర్ అబ్బాయిల్లో కొంచెం ఇంట్రెస్టెడ్ అంట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు అకిరాని ద్వేషిస్తూనే వచ్చాడు. అయినా కూడా అకిరా నెవర్ గివ్ అప్ అనుకుంటూ డాక్టర్ చుట్టూనే ఒక కెమెరా పట్టుకొని 24 గంటలు తిరుగుతూ ఏదో ఒక సాకుతో ప్రతి నిమిషం డాక్టర్ దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్లాస్ రూమ్లో నకావ్ ఇంకా ఒక స్టూడెంట్ గిటార్ని పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే క్లాస్లోకి వచ్చిన టీచర్ ఆ గిటార్ని వాళ్ళ చేతిలో చూసి అతనికి ఏదో ఇన్సిడెంట్ ఫ్లాష్ అవుతుంది అతని బ్రెయిన్లో. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న గిటార్ని లాగేసుకొని పై ఫ్లోర్ నుంచి కిందకి విసిరేస్తాడు విండో బయటికి. అందరూ కూడా ఆ గిటార్ని చూసి షాక్ అయిపోతారు. టీచర్ చాలా సీరియస్గా, ఇప్పటి నుంచి మీరందరూ నా ఆర్డర్స్ని ఫాలో అవుతారు, మూసుకొని క్లాస్లో అల్లరి చేయకుండా కూర్చోండి, లేదంటే నకాట్సుకి పట్టిన గతే మీ అందరికీ పట్టిస్తానని వార్నింగ్ ఇస్తాడు. నకాట్సు గార్డెన్ ఏరియాలో ఒంటరిగా నుంచొని బాధపడుతూ ఉంటే శానో నకాట్సు దగ్గరికి వచ్చి, అన్ని ఒంటరిగానే ఫేస్ చేయాలనుకుంటున్నావా? నేను ఒక్కడిని నీ ఫ్రెండ్ని ఉన్నాను కదా, నీకు ఏం బాధలున్నా నాకు అన్నీ చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ రోజు స్టాఫ్ రూమ్లో ఏం జరిగింది ఏంటి అని అడిగితే నకాట్సు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. టీచర్ నకాట్సు ముందు ఒక పేపర్ని ఉంచి దానిపైన నకాట్సు చీటింగ్ చేశాడన్నట్టుగా రాసి నకాట్సుని సైన్ చేయమని అంటాడు. కానీ నకాట్సు చీటింగ్ ఏమీ చేయలేదు కాబట్టి అతను సైన్ చేయనని అంటే టీచర్ ఇప్పుడు నకాట్సుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ నేను చెప్పినట్టు సైన్ చేయలేదంటే నిన్ను స్కూల్ ఇంకా సాకర్ క్లబ్ రెండింటి నుంచి కూడా సస్పెండ్ చేయించేస్తానని అంటాడు. ఈ మాటలకి నకాట్సుకి బాగా భయం వేసేస్తుంది. అందుకే తను ఆ పేపర్ పైన సైన్ చేసేద్దాం అనుకున్నట్టుగా చెప్తాడు తన ఫ్రెండ్స్ ఇద్దరికి. కానీ వాళ్ళిద్దరూ సైన్ చేయొద్దు, మేము ప్రిన్సిపల్ మ్యామ్తో వెళ్ళి మాట్లాడతామని చెప్తారు. కానీ వద్దు వద్దు, ప్రిన్సిపల్ దగ్గర వరకు ఈ ఇష్యూని తీసుకొని వెళ్ళొద్దు, నా డ్రీమ్ కేవలం సాకర్ మ్యాచ్ ఆడడమే, నేను ఏదో ఒక రోజు నేషనల్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నా డ్రీమ్కి ఈ టీచర్ అసలు అడ్డు రాకూడదని అయితే నేను అనుకుంటున్నాను, అందుకే ఆ పేపర్ పైన సైన్ పెట్టేస్తాను. ఏముంది, ఆ పేపర్ పైన సైన్ పెడితే నాకు ఈసారి అన్ని సబ్జెక్ట్స్తో 0 పడుతుంది. కానీ నేను సాకర్ మ్యాచ్ ఆడలేకపోయానంటే నేను అన్నిటికన్నా చాలా ఎక్కువగా బాధపడతాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను చీటింగ్ చేయలేదని నేను నమ్ముతున్నాను, నా కోసం మీరిద్దరు కూడా ఉన్నారు, మీరు కూడా నన్ను నమ్ముతున్నారు కదా అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ నకాట్సు వైపే జాలిగా చూస్తారు. తర్వాత రోజు నాన్బా బయటికి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళని చీర్ చేయడానికి ఒక్క అమ్మాయి కూడా ఉండదు. ఇది కూడా టీచర్ చేసిన పని అయి ఉంటుంది. దారిలో ఉన్న అమ్మాయిలందరినీ కూడా ఎవరి క్లాసెస్కి వాళ్ళని పంపించేసి ఉంటాడు. హిబారి ఇంకా తన గ్యాంగ్ అంతా కూడా టీచర్కి వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు. టీచర్ హిబారి ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా మీ వల్లే ఇక్కడ స్కూల్ ప్రిమైసెస్లో గోలగా అయిపోతుంది, గోలని నేను అసలు సహించలేను, ఇకపై నుంచైనా కామ్గా ఉండండి అని కాస్త గట్టిగా చెప్తాడు. హిబారి ఇకపై నుంచి ఈ పాయింట్ని నోట్ చేసుకుంటాము, గోల చేయకుండానే మా పని మేము కానించుకుంటాము, మా పని ఒసాకా హై స్కూల్లో ఉన్న అబ్బాయిలందరినీ సేఫ్గా ఉంచడమే అని చెప్తుంది. మీ వయసులో ఉన్న అమ్మాయిలందరూ చేయాల్సిన పని ఇదైతే కాదు, మీరు అంతగా చేయాలనుకుంటే అబ్బాయిలందరినీ చదువు విషయంలో మోటివేట్ చేయండి చాలు అని అంటాడు. అప్పుడే నాన్బా అక్కడికి వచ్చి, ఈ టీచర్ మాటల్ని అస్సలు పట్టించుకోకండి, వీడి ఒట్టి దద్దమ్మ అన్నట్టుగా టీచర్ని అవమానించేలా మాట్లాడతాడు. ఈ టీచర్ ఎలాగో ఈ స్కూల్లో ఇంకా ఎక్కువ రోజులు ఉండడం అయితే నాకు బాగా అనిపిస్తుంది అని అంటాడు. టీచర్కి ఒళ్ళు మండి నాన్బాని హెయిర్ కట్ చేసుకోమని, రేపటికల్లా వాడి హెయిర్ షార్ట్ అవ్వకపోతే స్కూల్ నుంచి సస్పెండ్ చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. నాన్బా టీచర్కి అస్సలు భయపడట్లేదు. జుట్టు తక్కువ ఉంటే బాగా చదువుతాడు, జుట్టు ఎక్కువ ఉంటే స్కూల్ లోపలికి రానివ్వడని ఆలోచనలన్నీ కూడా చిన్న పిల్లల ఆలోచనలు అవన్నీ. మీరైతే ఇంత చిన్నగా నాకేమీ కనిపించట్లేదు, బాగానే ఎద్దులాగే ఎదిగారు కదా, అయినా ఎందుకు నన్ను హెయిర్ కట్ చేయించుకోమని అంటున్నారు, మీరు కాస్త బుర్రని వాడితే బాగుంటుంది అనుకుంటా. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో ఈ స్కూల్ నుంచి మీరు వెళ్ళిపోబోతున్నారన్న 100% గ్యారంటీని అయితే నేను ఇవ్వగలనని నాన్బా చాలా కూల్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. నకాట్సు పేపర్ పైన సైన్ చేయడానికి సిద్ధమైపోతాడు. అప్పుడే ఆశ అక్కడికి వచ్చి, మీరు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు, మీ పవర్ని వాడుకొని ఒక స్టూడెంట్ని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చినట్టుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు, ఒక టీచర్ ఎప్పటికీ కూడా ఇలా చేయడని చెప్తుంది. టీచర్కి ఏమనిపించిందో ఏంటో ఒక్కసారిగా ఆశని షర్ట్ తీయమని అంటాడు. ఆశ షర్ట్ లోపల నైఫ్ పెట్టుకొని టీచర్ పైన అటాక్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని టీచర్కి అనిపిస్తుందంట. అందుకే ఆశని ఫోర్స్ చేసి తన షర్ట్ని తీయాలనుకుంటాడు. ఆశ దానికి లేదు, కుదరదు అని చెప్తూ ఉన్నా సరే అతను చాలా బలవంత పెడుతూ ఉంటాడు. నకాట్సు ఇంకా సహించలేకపోతాడు. చాలా కోపం వచ్చి టీచర్ని పక్కకి నెట్టేస్తాడు. కానీ
కానీ టీచర్ ఈ నెట్టుని కూడా వేరేలాగా అర్థం చేసుకొని ఒక టీచర్ పైన అటాక్ చేయబోయావు కదా, ఒక టీచర్ పైన చేయి చేసుకుంటే శిక్ష ఏంటో తెలుసా, ఈ స్కూల్ నుంచి పర్మనెంట్గా సస్పెండ్ అయిపోతావు, సస్పెన్షన్ ఆర్డర్కి సిద్ధంగా ఉంటామని నాగార్జుతో అంటాడు. అబ్బో, ఇంత జాలీగా వెళ్తున్న ఈ డ్రామాలో ఇంత సీరియస్ ఎపిసోడ్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఈ టీచర్ని చూస్తే నాకే భయం వేస్తుంది. అసలు ఈ స్టోరీలో ఇంత సస్పెన్స్ ఇంకా ఇంత ఇంటెన్స్ఫుల్ ఎపిసోడ్ని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాన్బాకి అర్థమవుతుంది టీచర్ ఎక్స్ట్రా ఫోకస్ని నకాట్సు పైన పెట్టి వాడిపైన టార్గెట్ చేస్తూ ఉన్నాడని. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఆ టీచర్ని వీలైనంత తొందరగా ఈ స్కూల్ నుంచి తరిమి కొట్టేయాలని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సేకిమ్ అక్కడికి వచ్చి నకాట్సుని స్కూల్ నుంచి సస్పెండ్ చేసేసారన్న ఒక షాకింగ్ న్యూస్ని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారు. అందరూ కూడా ఈ న్యూస్ని విని ఆశ్చర్యపోతారు. ఆశ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే సానో తన దగ్గరికి వచ్చి నువ్వేం ఏడవక్కర్లేదు అని అంటే ఇదంతా నా వల్లే జరిగింది, నేను వెళ్ళుండకపోతే నకాట్సు సస్పెండ్ అయ్యి ఉండేవాడు కాదు కదా అని బాధపడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళుండేవాడిని, కానీ నకాట్సుకి మనం ఫ్రెండ్సే కదా, మనం సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళే తీరాలి. నాకన్నా ముందు నువ్వే అక్కడికి వెళ్ళావు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నకాట్సుకి ఏమీ కాదు, మనం దీనికి ఏదో ఒక సొల్యూషన్ని వెతుకుతాం, నువ్వు బాధపడద్దని చెప్తాడు. ఆశ ఏడుస్తూ ఉన్న సానో మాటల్ని విని ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. సానో స్కూల్కి వచ్చిన కొత్త టీచర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వస్తాడు. అక్కడే అకీరా కూడా ఉంటుంది. అకీరా చెప్తుంది, మీ స్కూల్లోకి వచ్చిన ఆ కొత్త టీచర్ నా కాలేజ్ మేటే, మేమిద్దరం కలిసే చదువుకున్నామని. ఇంకా కొత్త టీచర్ గురించిన ఒక సీక్రెట్ని కూడా సానోకి చెప్తుంది. నకాట్సు రూమ్లో ఒంటరిగా పడుకొని ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసేశారు, నా పరిస్థితి ఏమవుతుందో, నేను లేకుండా సాకర్ క్లబ్లో వాళ్ళందరూ కూడా ఎలాగా మ్యాచ్లో ఆడి గెలుస్తారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కయాషిమా రూమ్ లోపలికి వచ్చి ఆశ నీ గురించి మాట్లాడడానికి టీచర్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు, అది కూడా నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని అడగడానికి వెళ్ళినట్టు ఉన్నాడు అని చెప్పగానే నకాట్సు వెంటనే ఆశ కోసం టీచర్ రూమ్కి పరిగెడతాడు. ఇంకొక పక్క ఆశ కంటిన్యూస్గా టీచర్ని నకాట్సు సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సరే అయితే వాడి సస్పెన్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాడిని ఇదే స్కూల్లో ఉండనిస్తాను, కానీ వాడికి బదులు నిన్ను సస్పెండ్ చేయమంటావా, నువ్వు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని ఆశని ఇప్పుడు రివర్స్లో బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. నకాట్సు వచ్చి ఇలా చేయొద్దు ఆశ, ఆయన చెప్తున్న మాటల్ని అస్సలు అంగీకరించొద్దని చెప్తాడు. ఇంకొక పక్క స్కూల్లో ఉన్న టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 స్టూడెంట్స్ అందరూ కూడా గుమ్ముగూడిపోయి ఆ టీచర్కి ఒక గుణపాఠం నేర్పాలనుకుంటారు. ముగ్గురు టీమ్ లీడర్స్ మళ్ళీ వాళ్ళ యూనిఫామ్స్ని వేసేసుకుంటారు. యాక్చువల్లీ ఈ టీమ్ లీడర్స్ సకురా కమిటీని ఫామ్ చేసి ఉన్నారు కాబట్టి సకురా కమిటీకి జనరల్గా టీచర్ డెసిషన్ని కూడా క్యాన్సిల్ చేసే పవర్ ఇంకా అథారిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు టీమ్ లీడర్స్ నకాట్సు సస్పెన్షన్ని క్యాన్సిల్ చేయడానికి ఆ టీచర్ దగ్గరికి మాట్లాడదామని వెళ్తారు. ఆశ నన్ను సస్పెండ్ చేయండి అని అడుగుతుంది. నకాట్సు వద్దు ఆశ ఇలా అస్సలు చేయొద్దని చెప్తూ ఉంటాడు. అప్పుడే ముగ్గురు టీమ్ లీడర్స్ సకురా కమిటీగా ఫామ్ అయ్యి అక్కడికి వచ్చేస్తారు. స్కూల్ డైరెక్టర్ కూడా వచ్చి దయచేసి నకాట్సుని ఈ స్కూల్ నుంచి సస్పెండ్ చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటారు. నాన్బా టీచర్తో చాలా సీరియస్గా మీరు ఒకవేళ నకాట్సుని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారంటే కనుక మేమందరం కూడా ఈ స్కూల్ని విడిచి వెళ్ళిపోతామని డైరెక్టర్ సాక్షిగా చెప్తారు. టీచర్కి కాస్త భయమేస్తుంది, నేనేమి తప్పు చేయలేదు కదా, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు, నకాట్సు సస్పెండ్ అవ్వాల్సిందే, తను తప్పు చేశాడని చెప్తాడు. టీచర్ నాన్బా కాలర్ పట్టుకొని మరి అతనితో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్ టైంకి సానో అక్కడికి వచ్చి మేమందరం ఏమి మీ తమ్ముడు లాంటి వాళ్ళం అస్సలు కాదని చెప్తాడు. సానో ఎందుకు ఇలా అన్నాడో మనకి ఇంకొద్దిసేపట్లోనే అర్థమవుతుంది. డైరెక్టర్ కూడా అడుగుతాడు, నిజంగానే నకాట్సు మీ పైన అటాక్ చేశాడని. టీచర్ దానికి సమాధానం ఇవ్వకుండా బయటికి వెళ్ళి చూస్తే స్కూల్ మొత్తము కూడా టీచర్కి ఎగెనెస్ట్గా మారి టీచర్కి వ్యతిరేకంగా రివాల్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారని అతనికి కూడా అర్థమవుతుంది. వీళ్ళందరి వల్ల ఎక్కడ మళ్ళీ టీచర్ జాబ్ పోతుందేమో అని అతను కాస్త భయపడతాడు. అందుకే మాటని వెంటనే మార్చేసి నేను మీ అందరినీ కూడా నమ్ముతున్నాను, నకాట్సుని కూడా నమ్ముతున్నాను, నకాట్సు ఏ తప్పు చేయలేదని ఐ బిలీవ్ అని చెప్పి నకాట్సు సస్పెన్షన్ ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాను అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నకాట్సు చాలా జాలీగా ఇప్పుడు నేను సాకర్ మ్యాచ్ని ఆడగలుగుతానని అంటే ఎందుకు ఆడలేవరా దద్దమ్మ, ఇప్పుడు నువ్వు చాలా జాలీగా సంతోషంగా ఎటువంటి బాధ లేకుండా ఆ సాకర్ మ్యాచ్ని ఆడచ్చని చెప్తుంది. ఇంకా అందరూ కూడా వచ్చి నకాట్సుని గట్టిగా హక్ చేసేసుకుంటారు. నకాట్సు ఆఖరికి చిరునవ్వునైతే నవ్వగలుగుతాడు ప్రశాంతంగా. సానో కూడా అమ్మయ్య అనుకుంటాడు. ఆశ సానోని కలిసి నువ్వు ఇందక్కడ ఏదో చెప్పావు, నాకు అస్సలు అర్థం కాలేదు, మేమందరం టీచర్ యొక్క తమ్ముళ్ళం కాదు అని చెప్పావేంటి, ఏంటి దానికి మీనింగ్ అని అడిగితే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ వాళ్ళ తమ్ముడిని ఎవరో కత్తితో పొడిచి చంపేశారంట. ఇంకా అప్పటి నుంచి టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతాడు అని చెప్తుంది. ఇంతకీ ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అని అడిగితే దానికి సానో సమాధానం ఇచ్చే లోపే అక్కడికి టీచర్ వచ్చేస్తాడు. మా తమ్ముడు చాలా మంచివాడు, కాకపోతే ఒక 2 గ్యాంగ్స్కి మధ్యన స్కూల్ డేస్లో ఇరుక్కుపోయాడు. అతను చాలా బాగా మ్యూజిక్ వాయిస్తాడు, రాత్రింపగళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్నట్టు ఆ గిటార్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఆ గ్యాంగ్స్కి మధ్యన జరిగే గొడవల్లో మా తమ్ముడిని ఒకడు వచ్చి కత్తితో పొడి చేశాడు. దానివల్ల మా తమ్ముడు ఆన్ ద స్పాట్ మరణించాడు. ఇంకా ఆ రోజు నుంచి కూడా నా యొక్క స్టూడెంట్స్ అందరిలో నేను మా తమ్ముడినే చూసుకుంటూ ఉన్నాను.
అనుకున్నాను. నేను ఒక మంచి టీచర్ని అవ్వలేకపోయాను, మా తమ్ముడికి ఒక మంచి అన్నయ్యని కూడా అవ్వలేకపోయాను. నకాట్సుకి నా తరపు నుంచి సారీ చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. ఆశ నకాట్సుకి హ్యాపీ న్యూస్ చెప్దామని వెళ్ళబోతుంది. కానీ శానో తన చేపట్టుకొని ఇంకాసేపు నా పక్కనే కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు. కాసేపు ఆగిన తర్వాత శానో తను ప్రాక్టీస్కి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి ఆశ స్కూల్లో చేయబోయే మిడ్ టర్మ్ పర్ఫార్మెన్స్ కోసం కూడా ఆల్ ది బెస్ట్ మిజుకి అని చెప్తాడు. వామ్మో వామ్మో, మొదటిసారి శానో నా పేరుని పలికాడా, ఆశ్చర్యంగా ఉంది. అసలు శానోకి ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, కాస్త ఓవర్ ప్రొటెక్టివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడని అనుకుంటుంది. టీచర్ స్కూల్ని విడిచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ డాక్టర్ టీచర్ని ఆపి ఇంకొద్దిసేపట్లో ఆ సెలబ్రేషన్ పార్టీ స్టార్ట్ అవబోతుంది. ఆ పార్టీ అయ్యేంత వరకన్నా మీరు ఇక్కడ ఉండి ఆ పార్టీని వీక్షించి బయలుదేరితే బాగుంటుందని కోరుకుంటున్నాను అన్నట్టుగా చెప్పడంతో టీచర్ డాక్టర్తో పాటు పార్టీ లోపలికి అయితే వస్తాడు. నకాట్సు స్టేజ్ పైన ఒక్కసారిగా టీచర్ని చూసి మైక్ని తీసుకొని మేమందరం కూడా ఎప్పుడూ తప్పు చేయము, ఎప్పటికీ కూడా తప్పుడు దారిలో నడవము అని చెప్పి పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తాడు. అతను చాలా జాలీగా పాటలు పాడుకుంటూ శానోని కూడా స్టేజ్ పైకి లాగేసి శానోతో కూడా 2 స్టెప్లు వేస్తూ ఉంటాడు. అకిరా వీళ్ళందరినీ ఇలాగ ఫోటోలు తీస్తూ ఉంటుంది. టీచర్కి ఆఖరికి అర్థమవుతుంది వీళ్ళందరూ ఇలాగ సరదాగా ఉంటేనే బాగున్నారు, నేనే తప్పుగా ఆలోచించానని. ఆఖరికి టీచర్కి బుద్ధి వస్తుంది. మూసుకొని స్కూల్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. శానో ట్రైనింగ్కి బయలుదేరిన టైంలో అపోనెంట్ తన దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా లెవెల్ 1 జంప్ని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు, మా ట్రైనింగ్ క్యాంప్కి వచ్చి జాయిన్ అవ్వు, అక్కడ అందరు కూడా హై లెవెల్ హై జంపర్స్ ఉంటారు, నీకు అక్కడికి వస్తే కాస్త మోటివేషన్ దొరుకుతుందని చెప్తాడు. అయినా కూడా శానో కాస్త ఆలోచిస్తాడు. ఎందుకో నకాట్సు షాంపూ తీసుకుందామని శానో వాళ్ళ రూమ్కి వస్తాడు. కానీ ఆ టైంకి ఆశ స్నానం చేస్తూ ఉంటుంది. నకాట్సు ఎప్పట్లానే స్కేల్ని వాడుకొని గొల్లాన్ని అయితే ఓపెన్ చేయగలుగుతాడు. అనుకోకుండా బై మిస్టేక్ పొరపాటున లోపలున్న ఆశని స్నానం చేస్తూ చూసేస్తాడు. ఆహా, ఆఖరికి వచ్చింది ఆ మూమెంట్. మన నకాట్సుకి కూడా ఆశ ఒక అమ్మాయి అన్న నిజమైతే ఇప్పటికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆశ ఒక అమ్మాయి అని నకాట్సుకి తెలిసింది కాబట్టి స్టోరీ ఇంకాస్త స్పైసీగా వెళ్ళబోతుంది. ఇంకా నో మోర్ సీరియస్ ఎపిసోడ్స్, అన్నీ ఫన్నీగానే ఉండబోతున్నాయి. ఈ టీచర్ చాప్టర్ కూడా ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి. ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.